ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకునే వారిని మాట తప్పని వారు, మడమ తిప్పని వారు అంటారు. ఎప్పుడు నిజమే మాట్లాడే వారిని సత్యసంధుడని సంబోధిస్తారు. నైతిక విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తిని ఆదర్శవంతుడు అంటారు. మరి ఏపీ రాజధానిపై పూటకో మాట, గంటకో కోత కూసే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ద్రోహి, నమ్మక ద్రోహి, వెన్నుపోటుదారు, అవకాశవాది ఇలాంటి మాటలు అన్నా తప్పులేదా? అమరావతిపై అట్టు మడతేసినంత ఈజీగా వాగ్దాన భంగం చేసిన పులివెందుల ఎమ్మెల్యేకు పొలిటికల్ పనిష్మెంట్ విధించాల్సిందేనా? రాజధాని ఏరియాలో జరుగుతున్న డెవలప్మెంట్ను తన వక్ర భాషంతో ఆపుతామంటే చూస్తూ ఊరుకోవాలా? మనిషికో మాట, ఇంకా దేనికో దెబ్బ అంటారు. తన పొలిటికల్ చేతబడితో జనాన్ని కన్ఫ్యూజ్ చేసే క్యాపిటల్ కాలాంతకులకు దేశంలోనే సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఏంటి? మేలు గురించి మాటలు మాత్రమే చెప్పే జగన్ రెడ్డికి కాలం అండ్ జనం ఎలాంటి ఆన్సర్ ఇస్తారు? Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. జగన్ రెడ్డి అనబడే ఈయన మాట ఓ అక్కసు. అమరావతిపై 1000 తలల పామంత విషం చిమ్మటం, రాజకీయ ఉగ్రవాదానికి తెరలేపటం, పార్లమెంటు ఆమోదించిన క్యాపిటల్ను కసితో పీక పిసకటం, 5 కోట్ల ఏపీ వాసుల మనోభావాలతో ఆటలాడుకోవటం, ఉన్మాదంగా విద్వేషంతో రగిలిపోతూ పండ్లు పటపటా కొరుకుతూ తన ఫేస్లో ఒక క్రూయల్ అండ్ షూడ్ ఉన్నాడంటూ చెప్పకనే చెప్పిన సందర్భం. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. 10 ఏళ్ల పాటు ఏపీ రాజధాని ఏది అంటే దిక్కులు చూసే పరిస్థితి. మా రాజధాని అమరావతి అని సగర్వంగా ఎలుగెత్తి చాటుతున్న ఈ సమయంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ వాసులను విస్మయానికి గురిచేస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ తమ నినాదమని కళ్లలో కసి పెట్టుకుని బల్లగుద్ది మరీ చెప్పిన జగన్ రెడ్డి ఇదే ఎజెండాతో ఎలక్షన్స్ కు వెళ్తామన్నారు. 5 ఏళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తికి మాట మీద నిలకడ ఉండాలి, నిబద్ధత ఉండాలి. మనిషి అంటే ఒక మాటపై నిలబడాలి. మరి మాట తప్పం, మడమ తిప్పం అని పూటకో డైలాగుల మీద డైలాగులు పేల్చే ఎదిరింటి సందింటి వారు రాజధాని అనే విషయంపై సభ్య సమాజానికి ఇస్తున్న సందేశమేంటో ఒకసారి విని పునీతులు కండి. ఇవేవో మేం మార్ఫింగ్ చేసినవో, కల్పించి అతికించి చేసినవో కాదు సుమి. అయినా మీకు జగన్ రెడ్డి మాట నిలకడ మీద బాగా నమ్మకం ఉన్నవారు అమ్ముడవుతారు. ఏ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు అనేవారు తమ అభిప్రాయాన్ని మార్చుకునేలా జగన్ రెడ్డి నాలుక నుంచి జాలువారిన మాటలు వినండి, తరించండి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విశాఖపట్నం which is going to be our capital. విశాఖపట్నం, శ్రీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జీవన్ తీసుకోండి. మాది గన్నం పేరు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజధాని అనేది ఏమిటి? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు. ఈ 3 ఏడుంటే అది రాజధాని. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. ఇప్పుడు చెప్పండి అమ్మా, వాట్ టు డు, వాట్ నాట్ టు డు. రాజధాని అనగానేమి అంటే కాన్వెంట్ పిల్లలు కూడా గడగడ అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఠక్కున చెప్తారు. ఏపీలో జగన్ రెడ్డి ఏలుబడిలోనే ఓనమాలు దిద్దుకున్న మారుమూల ప్రాంతంలో చదువుతున్న ఓ చిన్నారి ఎంత అలవోకగా రాష్ట్రాల రాజధానుల పేరు చెబుతున్నారో వినండి. టుడే ఆరాధ్య విల్ సే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. ఆరాధ్య రెడీ? Yes sir. Okay, start. ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్, ఇటానగర్, అస్సాం, దిస్పూర్, బీహార్, పాట్నా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, గోవా, పనాజీ, గుజరాత్, గాంధీనగర్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, జార్ఖండ్, రాంచీ, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురం, మధ్యప్రదేశ్, భోపాల్, మహారాష్ట్ర, ముంబై, మణిపూర్, ఇంఫాల్, మేఘాలయ, శ్రీలంక, మిజోరాం, ఐస్బాల్, నాగాలాండ్, రోహిమా, ఒడిశా, భువనేశ్వర్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జైపూర్, సిక్కిం, గంటక్, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, త్రిపుర, అగర్తల, ఉత్తరప్రదేశ్,
లక్నో, ఉత్తరాఖండ్, దేహ్రాదూన్, వెస్ట్ బెంగాల్. కల్కత్తా. వెరీ గుడ్. రాష్ట్రాల క్యాపిటల్ సిటీలపై 1వ తరగతి చదువుతున్న చిన్నారి ఎంత చక్కగా చెప్పిందో విన్నారుగా. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉందని ఇది విన్న వారందరికీ అర్థమైంది. మరి ఓ సీఎంకు కొడుకుగా ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పాలన వెలగబెట్టిన వ్యక్తిగా జగన్ రెడ్డికి రాజధాని ప్రాముఖ్యం ఎందుకు అర్థం కావటం లేదు? అమరావతికి తొలుత ఓకే చెప్పి తర్వాత నాలుక మడతేసి ఆ తర్వాత ఇంకేదో కిందేసి మీదేసి అసెంబ్లీ సాక్షిగా ఒక మాట, జనంతో మరో మాట, మీడియాతో పరభాషలో ఇంకో మాట మాట్లాడ్డాన్ని ఏమనాలి? ఆయన కంటే పులివెందుల ఎమ్మెల్యేకు ఏపీ రాష్ట్రమన్నా రాజధాని అమరావతి అన్నా ఎందుకింత ఏడుపు, కడుపు మంట, కక్ష, కార్పణ్యం, ఇంకా ఇలాంటివి ఎన్నుంటే అన్ని ఎందుకు? మావిగన్ పద ప్రయోగం బావుందని అలా అన్నారా అంటే కాదు. జాతీయ రహదారికి అటు ఇటు ఉండేదే క్యాపిటల్ అని, రాజధాని అంటే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు అంటూ ఇంకోసారి చెప్పిన ప్రతిసారి సరికొత్త కహాని చెబుతున్నారు శ్రీమాన్ జగన్ రెడ్డి. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజధాని అనేది ఏమిటి? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు. ఈ 3 యాడుంటే అది రాజధాని. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. 2015లో అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి రాజధానికి 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. 2019లో అధికారంలోకి రాగానే నాలుక మడతేశారు. ఏపీకి 3 రాజధానులు ఉంటే తప్పేంటని అదే అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆ ప్రకటనతో రాజధాని రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు. న్యాయ పోరాటానికి దిగారు. ఊరు వాడ రాజధాని రైతుల ఉద్యమం ఉధృతమై ఉవ్వెత్తున ఎగసిపట్టంతో 2021లో మడమ తిప్పారు పులివెందుల ఉలిపి కట్ట. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నామని సెలవిచ్చారు. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు వైజాగ్ ఈజ్ రాజధాని అంటూ కొత్త రాగం ఆలపించారు. కర్రు కాల్చి వాత పెట్టడంతో అధికారం పోయింది. అయినా బుద్ధి మారని జగన్ రెడ్డి ఇప్పుడు మావిగనంటూ వేషం మార్చను, మాట కూడా మారను అన్న రీతిలో పూటకో డైలాగ్ దంచడంతో అధినేత జగన్ రెడ్డి వైఖరికి సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. మావిగనంటూ జగన్ రెడ్డి చెబుతున్న వితండవాదం తనకైతే అర్థం కాలేదంటున్నారు సీఎం చంద్రబాబు. దేశమంతా మద్దతిచ్చి సాక్షాత్తు పార్లమెంటు ఆమోదించి ఆశీర్వదించిన అమరావతిని కాదనటం ఏంటని ఒక రాజధానిపై ఇంతలా విషం కక్కడాన్ని తప్పుబట్టారు చంద్రబాబు. పైగా అమరావతి పరిరక్షణ పేరిట వైసీపీ నేతలు దండయాత్ర చేయటం ఏంటని నిగ్గదీశారు ముఖ్యమంత్రి. మన పిల్లలకు కూడా అర్థమయ్యేది కాదు ఏ రాజధానిని చెప్పాలి. 3 రాజధానులు అంటే మీకు 3 ఉన్నాయని అందరూ నవ్వేవాళ్ళు. ఇలాంటి అవమానాలు భరించాం. మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. అందుకే అలాంటి పార్టీ ఉండకూడదని 154 సీట్లతో గెలిచిన పార్టీని 11కే పరిమితం చేశారు మీరందరూ కలిసి. మళ్ళీ మొన్న వస్తే అందరూ అన్నారు మీరు శాశ్వత రాజధానికి కానీ చట్టబద్ధత ఇవ్వకపోతే మళ్ళా ఎప్పుడో ఒకసారి గొడ్డలి పార్టీ సైకో వస్తాడు, మళ్ళా మారుస్తానంటే మేమెందుకు పెట్టుబడులు పెట్టాలన్నారు. నేను కష్టపడి కేంద్రాన్ని చెప్పాను, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. పార్లమెంట్లో లోకసభ రాజ్యసభ 2 కూడా ఆమోదించి చట్టాన్ని చేశాయి. కానీ గొడ్డలి పార్టీ సపోర్ట్ చేయలే. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అది అయింది. మళ్ళీ ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి. 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. రాజధాని రైతుల పరామర్శ పేరుతో వైసీపీ నేతల వెంట రౌడీ మూకలను రాజధానికి పంపారని విమర్శించింది అమరావతి జేఏసీ. వైసీపీ వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలనే అంశంపై చర్చించింది జేఏసీ. అమరావతిలో అలజడి సృష్టించేందుకే వైసీపీ నేతలు వస్తున్నారని, జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ నినాదంతో వస్తేనే స్వాగతిస్తామని ఖరాఖండీగా తేల్చి చెబుతున్నారు రాజధాని రైతులు.
3 రాజధానులని చెప్పిన వైసీపీకి అమరావతిపై హక్కు ఎక్కడిదని, అమరావతిని ఎడారి శ్మశానంతో పోల్చిన వారే ఇప్పుడు పర్యటించడం ఏంటని ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది జేఏసీ. ఆయన గారు వాళ్ళని ఎక్కడికి పంపించాను అని అంటే దేనికి పంపించావు? నువ్వు దేనికి భూములు ఇస్తున్నారని పంపించావు? అమరావతి రాజధానికి భూములు ఇచ్చేటువంటి రైతులు, భూములు ఇవ్వాల్సిన రైతుల యొక్క విషయం చర్చించడానికి మీరు న్యాయ విభాగాన్ని అక్కడికి పంపారా? లేకపోతే వాళ్ళని అసలు మీరు భూములు ఇవ్వకండి, మావుగనికి నేను మన రాజధానిగా నిర్మాణం చేయడానికి మనం ప్రతిపాదిస్తున్నాం మన పార్టీ తరఫున. రేపొద్దున కూడా మనం గెలుస్తాం చెబుతున్నాడు కైనా మనం గెలుస్తాం. 3 సంవత్సరాల టైం ఉంది, 3 సంవత్సరాలు ఈ కాకండి మావుగల్లోకి మనం వచ్చిన తర్వాత ఇది రాజధానిగా ఉండదు మరి చెప్పాలి కదా ఆయన. మరి ఇప్పటికీ కూడా మీరు సిగ్గు తెచ్చుకోకుండా ఇప్పుడు సుపరిపాలన మీరు ప్రజలకు అందజేస్తే మీకు 151 బదులు ఇంకా ఎక్కువ ఇచ్చే ఉండేవాళ్ళు కదా. అప్పుడు 151 వచ్చినాయి, ఇంకా ఎక్కువే వచ్చి ఉండే కదా. అది లేదు కాబట్టే కదా 11 సీట్లకు పరిమితం చేశారని చెప్పి అనుకోకుండా ఇప్పటికీ కూడా ఒక చట్టబద్ధత అమరావతికి తీసుకొచ్చినా కూడా, అంటే కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టించిన తర్వాత, వాళ్ళు బిల్ పాస్ చేసిన తర్వాత దేశంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు మద్దతు తెలియజేశారు. కానీ మీ యొక్క పార్టీ మాత్రమే సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది బయటికి. మరి అప్పుడు దాని అర్థమవుతుంది కదా మీరు అమరావతికి వ్యతిరేకులని. మరి ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మాకు ఇక్కడ బాధ తెలియజేసుకోవడానికి వచ్చారు? వాళ్ళని పిలిపించుకొని నీ ప్యాలెస్లో కూర్చోబెట్టుకొని నీ సాక్షి మీడియా ద్వారా బయట ప్రజలకి అమరావతి రైతులు నన్ను వచ్చి కలిశారు, వాళ్ళకి చాలా బాధలు ఉన్నాయి, వాళ్ళని సంఘీభావం తెలుపుతున్నాను, దానికోసం 2 కమిటీలు వేస్తున్నానని చెప్పి ఆ అమాయకపు రైతుల్ని వాడుకున్నావు. ఇలా నీ రాజకీయం కోసం, నీ స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల్ని, అమరావతిని ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఉంటావు జగన్ రెడ్డి. ఒకసారి గుర్తుపెట్టుకో. నీకు మావిగన్ అనే పేరు గుర్తొచ్చింది అంటే నాకు ఎప్పుడో చరిత్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు, చెంగీజ్ ఖాన్ అని. కాబట్టి నీకు మావిగన్ గుర్తొచ్చి ఉంటుంది. ఆ చెంగీజ్ ఖాన్ కూడా తన రాజ్య విస్తరణ కోసం అంతులేనటువంటి హత్యలు చేశాడు, నరమేధాలు సృష్టించాడు, కనపడిన ప్రతి ఒక్కరిని అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్ళాడు. అదే పందాలను నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీకు ఈరోజు ఎవరికి గుర్తున్నటువంటి మావిగన్ అనే పేరు గుర్తొచ్చింది. ఇకనైనా ఈ కుట్రలు కుయుక్తులు తగ్గించుకుంటే మంచి జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయంటారు. ఇప్పుడు ఇది జగన్ రెడ్డికి అచ్చుగుద్దినట్లు అతుకుతుంది. అమరావతిలో రాజధాని పనులు వడివడిగా సాగుతున్నాయి. వాటిని ఎలాగైనా అడ్డుకోవాలనే దుగ్ధతో మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. ఎలాగో అలాగా అధినేత మావిగన్ మాటలను పక్కన పెట్టించి అమరావతిలోకి దారి వెతికే పనిలో వైసీపీ నేతలు సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ పేరిట అమరావతిలో అడుగు పెట్టాలనుకున్నారు. వైసీపీ వైఖరి, అధినేత దుష్టబుద్ధిని ముందే పసిగట్టిన రాజధాని రైతులు ఆ బృందాన్ని అడ్డుకున్నారు. అమరావతికి మద్దతిచ్చి అడుగు పెట్టాలని ముఖం మీదే తేల్చి చెప్పారు. అమరావతిపై వైఖరి ప్రకటించాలని గత కొన్ని రోజులుగా అధినేతను డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. తమ విధానం మావిగన్ అని, రాబోయే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆంగ్లంలో ప్రకటించి తన వాదనను తానే ప్రస్తుతించుకున్నారు. జబ్బలు చరుచుకున్నారు పులివెందుల ఎమ్మెల్యే. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. మావిగన్ పై ఇంటా బయట విమర్శలు, విసురులు వస్తున్నా జగన్ రెడ్డి మళ్లీ పదే అదే మాట అనటం వెనక రాజకీయ వ్యూహం ఏవైనా ఉందా? పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? రాజధానిలో పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్రనా? పెట్టుబడులు రాకుంటే నిర్మాణాలు నిలిచిపోతాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అమరావతి నిర్మాణాలను అనుకున్నంత వేగంగా జరిపించలేదని నిరూపించే జగన్ మార్కు కుతంత్రం దాగి ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే 40 years ఇండస్ట్రీ చంద్రబాబు జగన్ రెడ్డి కుట్రలకు విరుగుడు ఏం వేస్తారు? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సూత్రం ఆధారంగా అందరికీ తెలిసేలా చేస్తారా? లేదంటే తన రాజకీయ చాణక్యంతో ఎదుర్కొంటారా అన్నది సస్పెన్స్. ఇక జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక సమయంలో తప్పు చేస్తూ ఉంటారు. తమ తప్పుల గురించి జాగ్రత్తగా ఆలోచించేవారు ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవడానికి సిగ్గుపడరు. తమ లక్ష్యాన్ని సాధించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఇలాంటి లక్షణాలు మంచి నాయకుడిగా మారేందుకు దోహదపడతాయని చాణక్యుడు తన రాజనీతిలో ఉద్బోధించారు. మరి మంచి రాజకీయాలు చేసే అలవాటు లేని జగన్ రెడ్డికి ఈపాటికే ఒకసారి తగిన శాస్తి చేశారు. మరి కాలం అండ్ జనం రాబోయే రోజుల్లో ఎలా ఆన్సర్ ఇస్తారో అన్నది మాత్రమే ఇక్కడ ఆసక్తికరం.